నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జగన్ పదవి వ్యామోహం కారణంగానే రాష్ట్రంలో ఉప ఎన్నికలు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండా ముఖ్యమంత్రి కుర్చీయే। తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో కిరణ్, బొత్స, చిరు, చింత, నిప్పులు। సాక్షిపై ఆరోపణలు కాంగ్రెస్ పార్టీవి కావు। న్యాయస్థాన ఆదేశాలతో సిబిఐ చేపట్టిన శాఖాపరమైన చర్యలు। జగన్ లోటు చిరుతో భర్తీ। శ్రీవారి సేవలో బొత్స సత్యనారాయణ। ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఆరోపణలు, మానసిక దాడులు। జగన్ను నిలువరించేందుకు టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్, కుట్రలు, కుయుక్తులు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ధ్వజం। పారిశుధ్యంతో దుర్భరంగా తయారైన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్। వ్యాపారులు, ప్రజల ఇక్కట్లపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। జగన్ తక్షణమే ముఖ్యమంత్రి కావాలన్న దురాశతోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు। ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం జరిగింది। ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎంపీలు చిరంజీవి, చింతామోహన్, మంత్రి గల్లా అరుణకుమారి, పార్థసారథి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు। ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్ స్వార్థపూరిత ఆలోచన, అత్యాశ వల్లే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయని, వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో విభజన తీసుకురావాలనే కుట్రతో వైఎస్కు బద్ధ శత్రువులైన చంద్రబాబు, కేసీఆర్లతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు। పదవి కావాలంటే ఓర్పుతో వేచి ఉండాలే తప్ప తొందరపాటు ఉండకూడదని జగన్కు సూచించారు। 1,00,000 చదరపు అడుగులతో విలాసవంతంగా ఇంటిని నిర్మించుకుని ఆర్భాటంగా గడుపుతున్న జగన్ ప్రజాసేవకు పనికిరాడన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు। ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, 2004లో పార్టీ కార్యకర్తల కృషి వల్లే అధికారంలోకి వచ్చింది తప్ప వ్యక్తుల వల్ల కాదని ఆయన అన్నారు। ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। చనిపోయినంత వరకు కాంగ్రెస్ పార్టీ, చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని విభజించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు। దాంట్లో భాగమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేదానికి, అర్జెంటుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ ప్రయత్నంలోనే ఈ 17 సీట్లు రాజీనామా పెట్టడం ఆ ప్రయత్నంలోనే భాగం। సరే, నీకు పదవి కావాలని మోజు పుట్టింది, పదవి కావాలనుకుంటే సమయం కోసం సందర్భం తలుచుకుంటే తాత పెళ్లి చేయాలని, అదే తక్షణమే ముఖ్యమంత్రి అయిపోవాలి అర్జెంటుగా। అందుకని ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి। కూలదోసే ప్రయత్నమే ఎవరితో జతకడుతున్నాడు? ఆయన తండ్రికి బద్ధ శత్రువు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అయిన చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రాన్ని విభజించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని కావాలి మాకు, మా ప్రజలు కోరుతున్నారని ఎవరైతే కోరుకుంటున్నారో చంద్రశేఖర్ రావుతో కలిసి మీరు ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేదానికి అవిశ్వాస తీర్మానం పెట్టి దాన్ని వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి ఆ 17 సీట్లు పోయాయి। శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా 3వ రోజు భక్తులు తోటి వేషంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। గంగ జాతరలో భాగంగా శుక్రవారం భక్తులు బొగ్గు పొడిని ఒళ్లంతా పూసుకుని తెల్ల నామంతో చుక్కలు వేసుకుని తోటి వేషంతో అమ్మవారిని దర్శించుకున్నారు। భక్తులు వేషం వేసుకుని ముందుగా వేశాలమ్మను దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని పులిదండాలు పెట్టుకుంటూ తమ మొక్కులు తీర్చుకున్నారు। వేపాకు ధరించి పాత పొరక చేటను చేత పట్టుకుని వీధుల్లో సందడి చేస్తూ ఆలయానికి చేరుకున్నారు। మొక్కులు తీర్చుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు। గంగ జాతరను పురస్కరించుకుని తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో అంబళ్లు పోశారు। గత 20 సంవత్సరాలుగా స్థానిక రాఘవేంద్ర నగర్లో ప్రజలు అంబళ్లు పోయడం ఆనవాయితీగా వస్తోందని ఓ భక్తురాలు తెలిపింది। ప్రతి సంవత్సరం సాటిస్తానే నడిది గంగమ్మకి అమ్మిళ్ళు పడతాం, పసుపు ముద్ద చేసి గంగమ్మను పెట్టి నడి రోడ్ల గంగమ్మను పెట్టి పసుపు ముద్ద చేసి 20 కేజీల అమ్మిళ్ళు కాంచి పోస్తాం మేము 10 మంది కలిసి। తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, చిరంజీవి రోడ్ షోలో పాల్గొన్నారు।
శుక్రవారం స్థానిక లీలామహల్ నుండి ప్రారంభమైన రోడ్ షో మున్సిపల్ ఆఫీసు, శ్రీనివాస థియేటర్, జ్యోతి థియేటర్ సర్కిల్, టౌన్ క్లబ్ సర్కిల్ మీదుగా పెద్దకాపు లేఅవుట్ వరకు సాగింది. రోడ్ షోలో అక్కడక్కడ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీలు చింతామోహన్, చిరంజీవులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఈ ర్యాలీలో మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహించనున్న నడివీధి గంగమ్మ జాతరకు చిత్తూరు పునియమ్మ గుడి వద్ద పొంగళ్లు పెట్టి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏడాది గంగమ్మ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు పట్టణ ప్రజలు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో గంగమ్మ జాతర చాటింపు దినం నుండి పట్టణంలో గంగమ్మ జాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఓవన్పల్లె, సంతపేటలో నడివీధి గంగమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. జాతర జరిగే ప్రాంతాల్లో ప్రజలు పొంగళ్లు, అమ్మవారికి ఇష్టమైన అంబలి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి వీడిపోయిన చిరుతో ఆ స్థానం భర్తీ అయిందని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతికి విచ్చేసిన బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర పత్రికలు, ఛానళ్లపై బురద జల్లడం జగన్ నైజమని, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడినా చిరంజీవితో ఆ స్థానం భర్తీ అయిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని, ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 3వ స్థానానికే పరిమితం కానుందని జోస్యం చెప్పారు. జగన్ తన పార్టీ సిద్ధాంతాలు రేపైనా ప్రజలకు చెప్పాల్సిందేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రూపకల్పనలో జగన్ చొరవ లేదని, ఆ జెండాలోని గుర్తులు కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలేనని అన్నారు. సాక్షి పత్రిక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీది కాదని, న్యాయస్థానం ఆదేశిస్తే సిబిఐ విచారణ చేస్తోందే తప్ప మరొకటి కాదని వివరణ ఇచ్చారు. అన్ని వర్గాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ వర్గానికి కూడా మేలు కానీ, ఏ వర్గానికి కూడా ఒక మంచి కానీ, సమాజానికి కావాల్సిన కార్యక్రమాలు కానీ, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు కానీ చేయలే. కాబట్టి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. అది 3వ స్థానంలో ఉండవలసిందే. తిరుపతిలో 3వ స్థానంలో లేకపోతే అతని జెండాలో ఉన్న గుర్తులన్నీ చూడండి. అవి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల, జగన్మోహన్ రెడ్డి కొత్తగా రూపొందించే కార్యక్రమం ఒకటే ఉందా జెండాలో? సాక్షి పత్రిక కానీ, లేకపోతే జగతి పబ్లికేషన్స్ కానీ, లేకపోతే ఎక్స్ కంపెనీ కానీ, జెడ్ కంపెనీ కానీ ఆర్థిక లావాదేవీల మీద వాటి మీద ఆరోపణలు వచ్చినాయి. వచ్చినప్పుడు ఆ ఆరోపణల్ని ప్రభుత్వం ఎంక్వైరీ చేయట్లే. ఎంక్వైరీ ఎవరు ఆదేశించారు? న్యాయస్థానం ఆదేశించింది. ఇందులో వారికి వచ్చిన సమాచారం ప్రకారము వారు రోజువారీ జరుగుతున్న ప్రక్రియలో భాగంగా వారు వచ్చి ఈ ఖాతాన్ని స్టాల్ చేశారు, ఆదేశాలు ఇచ్చారు. ఇస్తే దాన్ని తీసుకొచ్చి పత్రికల మీద, దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆపాదిస్తేలాగా, ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఆపాదిస్తేలాగా. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అవినీతికి పాల్పడుతున్న ఈవో శ్రీనివాసరావుపై విచారణ చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మునస్వామి, ధనశేఖర్, ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఈవో శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టేప్పటి నుండి ఆలయంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అగ్రవర్ణాల వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ సిబ్బందిని వర్గాలుగా విభజించి విధులు కేటాయించడం జరుగుతోందని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ఫలితం లేదని, వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు 8 గంటలు పని చేస్తే 167 రూపాయలు ఇవ్వాలి. కానీ 12 గంటల సేపు పని చేసుకుంటూ వాళ్ళకి 83 రూపాయలు ఇస్తూ ఉండదు. ఇది దారుణమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం సార్. కాబట్టి ఈవోకి ఏం చెప్పేదంటే వాళ్ళకి సక్రంగా 8 గంటలు పనిచేసి 167 రూపాయలు ఇవ్వాలని, ఎస్సీలను తగు విధమైన న్యాయం చేయాలని. ఖరీఫ్ పంటకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు సకాలంలో ప్రయాణించి జిల్లాలో విస్తారంగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల్లో 3 సార్లు వర్షాలు కురిశాయి. దీంతో రైతులు తమ పొలాలను చదును చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా ఎకరాల్లో వేరుశెనగ, ఆరుతడి పంటలు వేస్తారు. ఇందుకోసం రైతులు వర్షాధార పంటలకు సన్నద్ధమవుతున్నారు. గతంలో ట్రాక్టర్ బాడుగా గంటకు 400 రూపాయలు ఉండేది. ప్రస్తుతం పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల నేపథ్యంలో 500 రూపాయల వరకు అద్దెను పెంచారు. అలాగే వేరుశెనగ విత్తనాలు మే నెల 15 కల్లా ప్రభుత్వం పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది మాత్రం ఇంతవరకు ఆ ఊసే లేదు. గత ఏడాది నాణ్యమైన విత్తన కాయలు లభించకపోవడంతో పాటు రైతులు కూడా విత్తనాలకు సరిపడ కాయలను ఉంచుకోలేదు. మరోవైపు సీజన్ ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. రాజన్న పాలన తిరిగి పునరావృతం కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా కోరారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో ఆమె పర్యటించారు. ఆ పంచాయతీ పార్టీ ఇన్ఛార్జ్ పెంచలయ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు కరపత్రాలు పంపిణీ చేస్తూ కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిటీ ఛానల్తో రోజా మాట్లాడుతూ చిరంజీవి స్వార్థపూరిత రాజీనామా వల్లే తిరుపతిలో ఉప ఎన్నిక వచ్చిందని, నగర ప్రజల్ని మోసం చేసిన ఆయనకు ప్రజలే ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. జగన్పై ఎన్ని శక్తులు కుట్రలు పన్నినా ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరని, 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, రాజేంద్ర, జగదీష్, బాలకృష్ణ, ప్రసాద్, సురేష్, ఏఆర్ వెంకటేష్, శ్రీనివాసులు, ధనశేఖర్, చంద్రయ్య, రమణమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో చాలా వేడిగా ప్రచారం జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు తెలుగుదేశం. ప్రజల్లో ఒకటే ప్రశ్న, ఈరోజు తెలుగుదేశం మరి ప్రెసిడెంట్ అయిన చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనివన్నీ ఈరోజు ఫ్రీగా చేస్తాను అని చెప్తుంటే మేము ఎలా నమ్ముతాం, ఎందుకు వెయ్యాలి ఓటు అని చెప్పి అడగటం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు తిరుపతిలో కేవలం రాజకీయంగా తాను ఎదగటం కోసం పదవి వ్యామోహంతో రాజ్యసభకు వెళ్లాలన్న ఒక దురుద్దేశంతోనే ఈరోజు ఎమ్మెల్యేకి పదవికి రాజీనామా చేసిన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడానికి వస్తే మరి ఈరోజు పీఆర్పీలో ఆయన నించున్నప్పుడు ఆయన్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు రానియండి మా ఇంటి దగ్గరికి, ఆయన నిలదీస్తామని చెప్పి చాలా కోపంగా ఉన్నారు. 3 రోజులు జిల్లా పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతికి విచ్చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరిన సీఎం 7:30 రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు పార్థసారథి, గల్లా అరుణకుమారి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ పుష్పగుచ్చాలను అందించి శాలువాను కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం పీలేరు మార్కెట్ యార్డు చైర్మన్ కంబంపాటి నిరంజన్ రెడ్డి నివాసంకు చేరుకొని అల్పాహార విందులో పాల్గొని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జర్నలిస్టులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు విమర్శించడం దారుణమని, వెంటనే వారు మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. సాక్షి దినపత్రిక, ఇందిరా ఛానల్స్కు ప్రభుత్వం ప్రకటనలను నిలిపివేయడానికి నిరసనగా తిరుపతి పౌర సమాచార కేంద్రం ఎదుట జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి సీబీఐకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుపతి సాక్షి బ్యూరో నగేష్ మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు, సీఎం కిరణ్ విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. వెంటనే చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక మీడియా సంస్థ పైన కుట్ర పన్ని ఆ మీడియా సంస్థను మూయించి రాజకీయ ప్రయోజనాలను ఒక కుట్ర నడుస్తూ ఉంది. మేము సాక్షి ఉద్యోగులుగా, జర్నలిస్టులుగా జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతాండి కుట్రల గురించి మేము ఇక్కడ రాజకీయ కుట్రల గురించి మేము ఇక్కడ ప్రస్తావించడం లేదు. కేవలం సాక్షిని దెబ్బతీసి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి జరుగుతున్న ఒక ప్రయత్నాన్ని మాత్రమే మేము నిరసిస్తూ ఉన్నాము. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ జగన్ను వ్యక్తిగతంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా మాకు సంబంధం లేదన్నారు. సిబిఐ సాక్షిపై కక్ష సాధింపు చర్యకు పూనుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి జేబు సంస్థగా సిబిఐ పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడాన్ని విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు రాజేంద్ర, రామాంజనేయులు, మోహన్, శేఖర్, గౌసుభాష, శివశంకరయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం తిరుపతి ప్రజల పాలిట శాపంగా మారింది. ఏడాదికి లక్షలాది రూపాయల ఆదాయం చేకూరుతున్న ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో అరవకొరవ సౌకర్యాలు, లోపించిన పారిశుద్ధ్యం, వర్షం వస్తే బురద నీరు మడుగులతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నగర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ అధికారులు కోట్ల రూపాయల ఖర్చుతో ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ను నిర్మించారు. అయితే అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరవకొరవ వసతులు, లోపించిన పారిశుద్ధ్యం, వర్షం వస్తే బురద నీరు మడుగులతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం వస్తే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లోకి అసలు వెళ్లే పరిస్థితి ఉండదు. బురద నీరు మడుగులా ఏర్పడుతుంది.
పడతాయి. ఎంతో దుర్గంధం, దోమల బెడద ఎక్కువైంది. మార్కెట్లో వ్యాపారులే కాక కొనుగోలు చేసే తాము కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ మహిళ వాపోయింది. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి మార్కెట్లో సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చెత్తాచెదారం అంతా గలీజ్గా ఉంది మార్కెట్ వల్ల. మున్సిపాలిటీ వాళ్ళు ఏ రోజు ద్వారా క్లీన్ చేయడం లేదు. దానివల్ల ఆ చెత్తాచెదారం వల్ల అందరూ పంచుకొని పోతున్నారు. దానివల్ల అనేక రకాల జబ్బులు రావడం, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే బురద బురదగా ఉంటుంది, నడుచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. క్లీన్ చేస్తే చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేస్తే ఆ బురద కూడా పోతుంది కదా, శుభ్రంగా ఉంటుంది. గణాల పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో సుమారు 500 దుకాణాలు ఉండడంతో రోజుకు 20 నుండి 30 వేల మంది ప్రజలు వివిధ వస్తువులను, కూరగాయలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తారు. మార్కెట్లో త్రాగునీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుర్గంధమైన వాతావరణంలో కూడా శీతల పానీయాలు తాగాల్సి వస్తోందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 4 ద్వారాల వద్ద త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్లో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. సుమారు 500 పైగా దుకాణాలు ఉండడంతో ప్రతిరోజు ఎక్కువగా వ్యర్థ పదార్థాలు, కూరగాయలు పడవేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది రోజు శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ చేయటం లేదని మరో యువకుడు తెలిపారు. దీంతో పారిశుద్ధ్యం లోపించిందని వాపోయారు. వ్యాపారస్తులు అడ్డదిడ్డంగా వాహనాలు ఉంచి దుకాణాలను ఏర్పాటు చేయడంతో నడిచి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందన్నారు. అధికారులు స్పందించి మార్కెట్ను సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో నెలకొన్న సమస్యలను గురించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు ఎంతవరకు స్పందిస్తారో వేచి చూడాలి. మరి మార్కెట్ విషయాల్లో పెట్టి ఇక్కడ అంగడోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ అడదిడ్డంగా పెట్టుకుంటారు. ప్లస్ ఇది చెత్త చెదారం ఎక్కడంటే అక్కడ టాటలు లెక్క పేరుకోపోతాను. కుప్పతొట్టులు లేవు సరిగా. నేను ఇక్కడ మున్సిపాలిటీ పట్టుకుంటున్నా లేదా, లేదా మార్కెట్ సొసైటీ పట్టుకుంటున్నా లేదా, మాకు దాని గురించి అంత అవగాహన లేదు. అదంతా ప్రభుత్వ యంత్రాంగం వస్తున్నారు. ఈ వాసన దుర్గంధం చాలా ఎక్కువ ఉంది. ఆరోగ్యం చేయదు. ఇంకా వర్షాకాలంలో ఎక్కువగా రాజులు వ్యాపించే చాలా అయిపోయింది. ఇప్పటికే మలేరియా ఏదో వస్తున్నాయి. అది వాతావరణంలో ఈ ఊళ్ళో ఉన్నాయి. మలేరియా ఏదో ఉంది, టైఫాయిడ్ ఉంది, ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయి. దాని గురించి మాకు ఇది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొననున్న సమావేశంలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాగా ముఖ్యమంత్రి సభాస్థలికి రాకమునుపు కళ్యాణ మండపంలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో సమావేశానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తం అయిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ సిలిండర్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. రాజకీయం అంటే వారసత్వం అని, రాజరిక అలవాట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, రాష్ట్ర సభ సభ్యులు చిరంజీవి ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, తిరుపతి ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ పార్థసారథి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను వారసత్వంగాను, జమీందారీ వ్యవస్థగాను భావించి అధికారం కోసం ఆగడాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమానికి, అభివృద్ధికి జగన్ అడ్డుగా మారాడని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం సీఎం కుర్చీ కోసమే పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. పూర్వ పీఆర్పీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఉప ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అంతకుముందు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, సీఎంను, చిరంజీవిని, బొత్సను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ చింతామోహన్, టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, రవి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2005 నుంచి 2010 తీసుకుంటే కూడా 100-150 కోట్ల పాల వడ్డీలు చెల్లించలేదు. కానీ మా ప్రభుత్వం, కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలోనే
దాదాపు 1500 కోట్ల రూపాయలు మరి పాలవాడికి చెల్లించిన ఘనత ఆ ప్రభుత్వాన్ని అని చెప్పేసి అందరికీ శ్రవణంగా మనం చేస్తా ఉన్నాను. నేను నిన్నటి నుంచి కూడా చాలా మంది మహిళా గ్రూపులతో మాట్లాడాను. నేను అమ్మా మీకు పాల వడ్డీ వచ్చిందంటే ఏ ఒక్క గ్రూప్ కూడా మాకు రాలేదండి అని చెప్పేసి చెప్పలేదని చెప్పేసి అందరికీ శ్రవణంగా మనం చేస్తా ఉన్నాను. నేను అంతేకాదు ఈ సంవత్సరం నుంచి మీ అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఘనత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నాను. ప్రజాదరణ కలిగిన వ్యక్తిని అడ్డుకోవటానికి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయిన ఘనత మన రాష్ట్రానికే దక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, అన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్టీ కేంద్రపాలిత సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, ఎన్నికల పరిశీలకులు మనోహర్, మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ పులుగోరు ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరై దివంగత నేత వైఎస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం సాక్షి పత్రికను ఛానల్ను అడ్డుకొని 20,000 మంది సిబ్బందిని నడి రోడ్డు పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాదరణ కలిగిన జగన్ను ఎదుర్కొనేందుకు దేశంలో ఎన్నడూ లేని విధంగా అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడుతున్న ఘనత మన రాష్ట్రానికే దక్కిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత నేత విగ్రహానికి కనీసం పూలమాల వేయడానికి కూడా మొగ్గు చూపని కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల్లో ఆయన ఫోటోను, సంక్షేమ పథకాలను ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. సొంత ఊరిలో ఓడిపోయిన చిరంజీవి ఢిల్లీ గల్లీల్లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే జగన్ నాయకత్వంలో తప్పక గెలిపిస్తామని అన్నారు. 2004కు ముందు బొత్స సత్యనారాయణ బ్రతుకు ఎలా ఉండేదో ఒక్కసారి ఆయనే మన్నన చేసుకోవాలని సూచించారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ను ఎవరూ ఏమీ చేయలేరని, ఉప ఎన్నికల్లో తప్పక తమ పార్టీ విజయ దుందిబి మ్రోగిస్తుందని జోషన్ చెప్పారు. మార్పు కోసం అని చెప్పని వచ్చారు, సామాజిక న్యాయం అని చెప్పని వచ్చారు. ఆయనకి ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నాను. చిరంజీవి గారు, మీకు రాజకీయం తెలియదు. మీకు మీ పక్కనే ఉంటున్నారే ఈ బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి లేదని చెప్పంటే 2 మంత్రి పదవులు ఇప్పించుకున్నారే, మిమ్మల్ని విమర్శిస్తుంటే కనీసం ఎదురుదాడి చేసే పరిస్థితి కూడా లేదు. మీరు ఎవరికైతే మంత్రులు పదవులు ఇప్పించారో నేనే ప్రత్యక్ష సాక్షిని. బండ బూతులు తిట్టారు మిమ్మల్ని. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని మీరు ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నారు. అవసరం లేదు, రండి, మళ్ళీ తెలుగు వారికి దీంట్లో రండి. ఆ ఢిల్లీ గల్లీలో ఎవరో తెల్ల దొరసాని దగ్గర కాదు, తెలుగువాడి మనసుల్లో మళ్ళీ మీకు స్థానం కల్పిస్తాం. ఆర్కే రోజా, లక్ష్మీ పార్వతులు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో చేస్తానని ప్రజల ముందుకు రావటం సిగ్గుచేటన్నారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా దివంగత నేత ఆశీర్వాదం, ప్రజల అండ ఉన్న జగన్ను ఎవరూ ఏమీ చేయలేరని, నిస్వార్థ పాలన ఒక్క జగన్కే సాధ్యమని పేర్కొన్నారు. మామకు వెన్నుపోటు పొడిచి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డ చంద్రబాబుకు జగన్ను విమర్శించే అర్హత లేదని హెచ్చరించారు. స్థానికుడు, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న కరుణాకర్ రెడ్డిని ఉప ఎన్నికల్లో గెలిపిస్తే అదే వైఎస్ఆర్కి నిజమైన నివాళి అన్నారు. గాంధీ పెట్టిన పార్టీ ఇప్పుడు బ్రాందీ అమ్ముకునే వారి చేతుల్లోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. అవినీతి విధానాలతో, కుట్రలతో, కుయుక్తులతో నీ జీవితం మొత్తం కూడా ఇంత పాప పంకిలంగా ఉన్నటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు, ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏమో విమర్శించడానికి నీకు ఎంత మాత్రం కూడా నైతిక హక్కు లేదనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గెలవగానే మామా నువ్వే నాకు దిక్కు అని చెప్పి వచ్చి 2 కాళ్ల మీద పడిపోయి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నక్కజిత్తుల నారావారి గురించి నాకంటే కూడా ఇక్కడ అంతకుముందు పులుగోరు ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తూ తిరుపతి ప్రజల్ని మోసం చేసిన చిరంజీవి ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి వస్తున్నారని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న అతి ప్రధాన త్రాగునీటి సమస్యపై ఎందుకు దృష్టి సారించలేకపోయారని చిరుని ప్రశ్నించారు. జగన్పై ఎన్ని దుష్ప్రచారాలు జరిగినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని, తిరుపతి ఉప ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి తప్పక అఖండ మెజారిటీతో గెలుపొందుతారని ఆయన జోషన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, మునిశేఖర్ రెడ్డి, మార్కెట్ రవి, వంశీ, గురువారెడ్డి, మునిరామిరెడ్డి, నరసింహారెడ్డి, పెంచలయ్య, రాజేంద్ర, ధనశేఖర్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చిరంజీవిని తిరుపతిలో మనం అందరం గెలిపించాం. ఏమి చేశారయ్యా నాయకుడు తిరుపతికి? సున్నా. ఆయన చేసింది ఏమీ లేదు, ఏమీ లేదు. ఆయన చేసింది ఒకటే ఘనకార్యం, సున్నా చుట్టారండి తిరుపతి ప్రజలకు. ఆయనకి కానీ మరలా ప్రమోషన్ ఇవ్వాలంటే మనం సిగ్గు ఎక్కిందా నీకు? 150 కోట్లు మేము తిరుపతి ప్రజలకంతా మేము దహాతీర్చేదానికన్నారు. 30 కోట్లు మేము దహాతీర్చేదాన్ని పెడతా ఉన్నారు. ఏంటంటే వీళ్ళు తీర్చేది? వీళ్ళు కళ్ళు కలపలేదా? ఏ డిసెంబర్లో నవంబర్లోనూ ఊహించుకొని రాబోయే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఎండాకాలం వస్తుంది. అప్పుడు నీటి ఎత్తడి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ ప్రజల సమస్యలు తీర్చుకొని ఆపొద్దు. వీళ్ళ కళ్ళు దామినేడు భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని భూ బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో కోరారు. దామినేడు భూముల కోసం విడుదల చేసిన మెమోతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. దీంతో భూ బాధితులు అవస్థలు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం అక్రమంగా జారీ చేసిన మెమోను రద్దు చేయాలని కోరుతూ పోరుబాటును చేపట్టేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ బాధితులంతా ధర్నాకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కేశవరెడ్డి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఐఐటి రామయ్య కళాశాల ప్రవేశానికి అర్హత సాధించడం అభినందనీయమని కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటి రామయ్య సాట్ పరీక్షల్లో 9 మంది తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాల ప్రవేశానికి అర్హత సాధించారని, అర్హత సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జగన్ పదవి వ్యామోహం కారణంగానే రాష్ట్రంలో ఉప ఎన్నికలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండా ముఖ్యమంత్రి కుర్చీయే. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో కిరణ్, బొత్స, చిరు, చింత, నిప్పులు. సాక్షిపై ఆరోపణలు కాంగ్రెస్ పార్టీవి కావు. న్యాయస్థాన ఆదేశాలతో సిబిఐ చేపట్టిన శాఖాపరమైన చర్యలు. జగన్ లోటు చిరుతో భర్తీ. శ్రీవారి సేవలో బొత్స సత్యనారాయణ. ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఆరోపణలు, మానసిక దాడులు. జగన్ను నిలువరించేందుకు టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్, కుట్రలు, కుయుక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ధ్వజం. పారిశుధ్యంతో దుర్భరంగా తయారైన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్. వ్యాపారులు, ప్రజల ఇక్కట్లపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.